ఎంత మాట అన్నవరా మీ అమ్మని? ఎంత మాట అన్నవరా మీ అమ్మని? ఏమిటండి ఇది? మీ మీద చేయి చేసుకుంటాడా? నలుగురికి సంపాదించి పెట్టి మనం దెబ్బలు తినాల్సిన కర్మ ఏమిటండి? ఈ కొంపలో మనం ఉండొద్దు. పోదాం పదండి. మాకింత తిండి పెట్టి మా నీడను బతకడం మీకు అవమానంగా ఉంటే పండి. మా చావు మేము వస్తాం, మా బతుకు మేము బతుకుతాం. పండి పండి. శేఖర్, తొందరగా డాక్టర్ని తీసుకురా. తొందరగా వెళ్ళు. ఏమండి నాన్న? సరైన టైంలో నాకు కబురు చేశారు కనుక కొద్దిలో ప్రమాదం తప్పిందమ్మా. నేను రాసిచ్చే మందులు టానిక్లు మాత్రం ఒక నెల రోజుల పాటు తప్పనిసరిగా వాడాలి. చూడమ్మా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ నుంచే ఈ మందులు వాడటం చాలా అవసరం. అశ్రద్ధ చేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుంది. వస్తానమ్మా. ఏమ్మా, బాబు గారికి ఏమైంది? ఏమైంది జ్యోతి? పేదరికం అనేది పెద్ద జబ్బు అయితే దానికి డబ్బు ఖర్చు అయ్యే మరో జబ్బు వచ్చింది. జ్యోతి? అవును రాజు, జీవితాంతం మా కోసం కష్టపడి బ్రతుకు పోరాటంలో అలసిపోయి నాన్నగారు మంచాన పడితే ఎన్నేళ్ళు ఆయన నీడలో బ్రతికిన మేము ఆయన రక్షించుకోలేకపోతున్నాం. ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎవరికి వాళ్ళు ఏ సంబంధం లేనట్టు తప్పించుకు తిరుగుతున్నారు. పుట్టుకునిచ్చిన మనిషికి బ్రతుకునివ్వలేని దౌర్భాగ్యపు బిడ్డలం మేము. మీ నాన్నగారికి ఏం ప్రమాదం లేదు జ్యోతి. మందులు నేను తీసుకొస్తాను. అయ్యా, వీడికి మన చేతుల్లో లేదండి, మన పశువు చేతుల్లో ఉందండి చావు. పండగ పూట అదిగో ముహూర్తం సమీపించింది, వచ్చేస్తున్నాడు. భీమరాజు రామరాజు గారి ఎద్దుతో పోట్లాడుతున్నాడు. అయ్యా, నా ఎడం కన్ను
మీరు ప్రకటించిన బహుమతి డబ్బు ఇవ్వండి. ఇచ్చేస్తాం. మా రోజులు బాగోకే తెచ్చొచ్చింది కానీ అదంతా నీ బలమని మిడిసిపడిపోకు. ఈ ఎద్దే కాదు, ముందు ముందు ఆంబోతులు లాంటి మనుషుల మేళ కూడా ఉంచుతాను. దానికి ఇదో ఉదాహరణ. ఎందుకు అతనితో మాటలు డబ్బు ఇచ్చేసేయి. ఇదిగోనా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.